ఫ్రెండ్స్, ముందుగా మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర రెబ్బలు, కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, కొంచెం కారం వేసుకుని, చిటికెడు పసుపు వేసుకోండి, ధనియాల పొడి. ఫ్రెండ్స్, ముందుగా మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర రెబ్బలు, కరివేపాకు రెబ్బలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని, కొంచెం కారం వేసుకుని, చిటికెడు పసుపు వేసుకోండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి వేసుకుని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి. వంట సోడా కొంచెంగా వేసుకొని, వాము కూడా వేసుకోండి. అవన్నీ కూడా పిండిని బాగా వాటర్ పోసుకుని చక్కగా కలుపుకోండి. పకోడీ పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆయిల్లో అలా కొంచెం కొంచెంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం. కొంచెం కొంచెంగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి పకోడీ రెడీ అయిపోయింది.